స్టేట్లో మాజీ ఎమ్మెల్యే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అధికారం చూసుకొని కేసు పెట్టడము, దౌర్జన్యాలు చేయడము, మరియు అభివృద్ధి చేయలే, ఏం చేయలే, ఏది చేసినా మేమే చేసినాము, మేమే తెచ్చినాము, ఇక రాబోయే రోజుల్లో చేసేది వాళ్ళదే అన్నట్టు మాట్లాడారు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది. పాత 5 years ఏం చేసిండ్రో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో వచ్చి 4 సంవత్సరాలు ఏం చేసిండ్రో, మళ్ళా 4 సంవత్సరాలు గడిచిన తర్వాత తాండూరు ప్రజలు ఏం తీర్పు ఇచ్చిండ్రో అది అందరికీ తెలిసిన విషయమే. తాండూరు అభివృద్ధి జరిగితే మళ్ళా తాండూరు ప్రజలు ఎందుకు తిరస్కరించిండ్రు? 1600 కోట్లు తెస్తే హైదరాబాద్ రోడ్ ఎందుకు డెవలప్ కాలే? తాండూరు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు డెవలప్ కాలే? చిల్కవాగు అయిపోయిందా? ఆయనలో హైదరాబాద్ రోడ్ డెవలప్ అయిపోయిందా? మళ్ళీ ఈరోజు బషీరాబాద్ మైలవార్ నుంచి రోడ్ పోతుంది, డబల్ రోడ్ ఈరోజు డెవలప్ అవుతుంది, అది కూడా ఆయనలో అయిందా? కరణ్కోట్ రోడ్ ఈరోజు ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆయనలోనే అయిందా? మొన్న అయితే ఏదైతే కేసు అయిందో ఈ ప్రెస్ మిత్రులు ఏదైతే కూర్చున్నారో ఆ వీడియోలోనే సాక్ష్యం ఉన్నారు. ఎలా దొరికింది ఆయన ఒక సిఐకు పోలీసు అధికారికి ఎట్లా దొరికిండ్రు, ఆ దాని మీద చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటు, దాంట్లో ఎమ్మెల్యే గారు వస్తాం ఏముంటుంది? కంప్లైంట్ ఎమ్మెల్యే గారు చేసినా, అధికారులు చేస్తున్నారు. నిన్ననే బహిరంగంగానే ఆయన క్షమాపణ కోరిండు. ఎందుకు కోరిండ్రు? తప్పు జరిగిందని క్షమాపణ కోరిండు. దాని మీద కేసు ఆ వీడియోలో చూస్తున్నాము. అధికార పార్టీ దుర్వినియోగం చేస్తే 1000 మందికి తీసుకొని పోయి ఆడ భూమి కూడి ఏదో రచ్చ చేస్తుండే మా ఎమ్మెల్యే గారు. మాజీ ఎమ్మెల్యే ఎంతమంది వచ్చిండ్రు, దౌర్జన్యంకి ఎవరు పాల్పడిండ్రు? మా ఎమ్మెల్యే గారు ఆ మీడియా బయట నుంచి వెళ్ళి ఆయన తొందరగా వెళ్ళిపోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఆయన మీడియా బయట నుంచి తొందరగా వెళ్ళిపోయి బండ్ల కూర్చొని వెళ్ళిపోయింది. అది చూస్తే అధికారం వాళ్ళకున్నది, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నట్టు, మేము అపోజిషన్లో ఉన్నట్టు. ఒక మంచి వ్యక్తి మనోహర్ రెడ్డి గారు ఒక మంచి తరం గురించి అక్కడ లొల్లి కావద్దు, నేను ఇక్కడ నిలబడితే గొడవలు అవుతాయి, తాండూరుని మంచిగా కాపాడాలి, ఏదన్నా చేస్తే తాండూరు ప్రజలు ఎప్పుడు కూడా గొడవలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. పోయిన 5 సంవత్సరాలు ఎన్నో కేసులు అయినాయి. ఎప్పుడు చూసినా 45 daysలోనే మనోహర్ రెడ్డి గారికి పట్టణం కట్టి తాండూరులో ఎమ్మెల్యే చేసినంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఎందుకు వేశారు తాండూరు రోడ్లు? 45 daysలో ఎమ్మెల్యే ఎందుకు చేసిండు? ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ దాంట్లో ఏదైనా లోపం ఉంటేనే కదా మనోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే చేసిండు 45 daysలో. అది గమనించండి మీరు. తాండూరు డెవలప్ అయితే ఎందుకు చేయలేదు? మీకు ఓటు వేయలేదు, దానికి సమాధానం ఇవ్వండి. మీరు ఏం డెవలప్ చేసిండ్రు అప్పట్లో? ఈ ఏటీసీ సెంటర్ కూడా మీరే తెచ్చిండ్రు 60 కోట్లతో. ఏ స్ట్రక్చర్ నిలబెట్టిండ్రు? కాగితాలకే పరిమితమైంది. 1600 కోట్లు జియోలు తెచ్చినాం. జియోలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జియోలే తెచ్చినా. ఆ రోజు ఏ సింబల్ మీద గెలిచిండు? మీరు హస్తం గుర్తు మీదనే గెలిచిండు కదా. తాండూరు అంటే కాంగ్రెస్. మీరు ఎమ్మెల్యేకు పోటీ చేస్తారు టీఆర్ఎస్కు, అప్పుడు మీకు 78 దాదాపు 79 ఓట్లు 1000 ఓట్లు వస్తాయి. అదే ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు 12,000 ఓట్లు వస్తాయి. అయితే ఆ రోజు మీరు బీజేపీకి అమ్ముడు పోయినా, మిగతా ఓట్లు ఎక్కడ పోయినాయి? ఎంపీ ఎలక్షన్ ఎవరికి వేయించారు మీరు ఓట్లు? దాన్ని బట్టే మైనార్టీలు మొత్తం ఈరోజు ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీకి. 7 కౌన్సిలర్లు మైనార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినారు. మైనార్టీలు పెద్ద ఎత్తున ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పట్టం కట్టిన. మీరు చూడండి,
7 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలు వచ్చింది. వార్డు వారీగా చూసుకోండి. ప్రజలు చాలా తెలివిపరులు. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఏం చేయాలి, రాబోయే రోజు మనోరమ చూస్తున్నాం మేము. ప్రతిరోజు 1 జనవరి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఏదో జనవరి 1 ఉన్నది ఫ్యామిలీతోటి అక్కడిక్కడ గడుపుతా ఉంటే, ఆ రోజు ఆయన ఇక్కడనే తాటూరులో టెంట్ వేసి సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి ప్రజల మధ్యలో ఉండి కష్ట సుఖాల్లో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. మేము చూస్తూ ఉన్నాము ప్రతిరోజు. ఎప్పుడన్నా ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినా, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నందుకు ఇది వాస్తవమే. 6 గ్యారంటీలు మొత్తం అమలు చేయలేకపోయినాము. రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లయితే పెరుగుతుందో స్టేట్లో ఖచ్చితంగా మిగతా హామీలు కూడా అమలు చేస్తాం. కొంచెం రైతులకు కూడా ఇబ్బంది ఉన్నది, అది కూడా టేక్ చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చినాం పూర్తి చేస్తాం. మొన్న పరిగిలో మా సీఎం గారు డైమండ్ ఏదైతే పురపాలక సంఘం అవుతుంది, ఏదైతే ఫండ్స్ ఇస్తారో మొన్ననే చెప్పిండ్రు. చెప్పిన ఏమనే సవాల్ విసురుతున్నారు. 1000 కోట్లు ఇస్తా అన్నారు, ఎప్పుడు డెవలప్ చేస్తారని. చెప్పిన డెవలప్ అయిపోతారా? 3 సంవత్సరాలు ఆగండి. 3 సంవత్సరాల తర్వాత తీర్పు మళ్ళీ ఇస్తారు. అప్పటి వరకు ఏం చేస్తారు? 6 నెలలు ఎలక్షన్ ఉండగా రండి, ప్రజలు చెప్పండి ఏం చేసినాం, ఏం చేయలేరు అనేది. ఎలక్షన్ అప్పుడు అడగండి, ప్రజల్లో తీసుకుపోయి అడగండి ఇది చేయలేరు అని. అప్పుడు మళ్ళా తీర్పు ఇస్తారు. మీరు కూడా ఉంటారేమో ఫీల్డ్లో. అప్పుడు అడిగితే సహజమే. ఇప్పుడే ఎందుకు అంత ఎలక్షన్స్ అయిపోయి ఒక 10 మంచి చైర్మన్, అవగాహన ఉన్న చైర్మన్ 3 సార్లు గెలిచిండ్రు. వైస్ చైర్మన్ కూడా అవగాహన వాళ్ళే ఉన్నారు. పాత మున్సిపాలిటీలో ఏజెండా పెడితే ఫెయిల్ చేయడానికే చించి డస్ట్బిన్లో వేసిండ్రు ఎమ్మెల్యే గారు. అది కూడా తెలుసు కదా మీడియా వాళ్ళకి. ఇప్పటికైనా డెవలప్ చేయడానికే సహకరించండి. మళ్ళీ అదే 12 కౌన్సిలర్లను తీసుకొని ఏజెండా ఫెయిల్ చేయడానికే, లొల్లి చేయడానికే ట్రైనింగ్ లేకండి. డెవలప్ చేయడానికే సహకరించండి. మీరు చెప్తున్నారు కదా మేము డెవలప్ చేయడానికే సహకరిస్తారని మీడియా సాక్షిగా చెప్పిండ్రు. నేను కూడా మీడియా సాక్షిగా చెప్తున్నా, మీరు సహకరిస్తారని ఏదైతే మాట చెప్పిండ్రు మీ కౌన్సిలర్లకు చెప్పండి. రాబోయే 1 సంవత్సరం లొల్లి చేయకుండా సామరస్యంగా కలిసి నడవండి మీరు చెప్పండి. అప్పుడే తాండూరు ప్రజలు కూడా మీకు మెచ్చుకుంటారు సహకరిస్తున్నారని. ఫస్ట్ మీటింగ్ల నుంచి స్టార్ట్ కాకండి, టైం ఇవ్వండి. ఎట్లా డెవలప్ చేస్తారు? ఎమ్మెల్యే గారు గెలిచిన ఇవ్వడే 1 ఇయర్ టైం ఉండే. మున్సిపాలిటీలో అందరికీ కలిపి తీసుకుపోయింది. ఇప్పుడు కూడా మీరు కూడా మాజీలో ఏమైంది గతం మర్చిపోయి ఇప్పుడు కూడా మీ కౌన్సిలర్లకు 12 మందికి చెప్పండి సహకరించదని. ఆ సంవత్సరం తర్వాత కరెక్ట్ చేయకపోతే మీ వార్డు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు అన్ని వార్డు మావే 36 ఎలక్షన్ అయిపోయింది, పార్టీలకు అతీతంగా మేము డెవలప్ చేస్తామని చెప్పిండ్రు. ఆ మాట కట్టుబడి ఉంటాం. రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చిన ప్రకారం డెవలప్ చేస్తాం. డెవలప్ చేసి చూపెట్టే మేము ప్రజల అమెండ్మెంట్ గురించి మళ్ళీ ఎలక్షన్లో పోతాం. ఖచ్చితంగా మా మనోహర్ రెడ్డి గారు సహకారం తీసుకొని మున్సిపాలిటీలో డెవలప్ చేసుకుంటామని చెప్పుకుంటూ ముగిస్తున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.